విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో నష్టపోయిన కుటుంబానికి అండగా ఉంటామని మాజీ మంత్రి సనత్త ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. గురువారం ఉదయం సనత్తాలోని రాజరాజేశ్వర నగర్లోని రవి మాధురి దంపతులు అద్దెకి ఉంటున్న ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి ఇంట్లో సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాము బయటకు వెళ్లిన సమయంలో ప్రమాదం చోటు చేసుకుందని రవి దంపతులు వివరించారు. ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న 7 సంవత్సరాల తమ కుమారుడు మన్విత్ ప్రమాదం గురించి ఫోన్లో తమకు తెలుపగా హుటాహుటిని చేరుకున్నామని చెప్పారు. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యక్తిగతంగా ఆర్థిక సహాయం అందజేశారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని ఆయన వారికి ధైర్యం చెప్పారు. అమీర్పేట్ డిప్యూటీ తహసీల్దార్ బాలరాజ్ ఆర్ఐ కిరణ్లు సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఎమ్మెల్యే వెంట బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కొలను బాలరెడ్డి, జనరల్ సెక్రటరీ పుట్టల శేఖర్, సీనియర్ నాయకులు మిర్జా ఖలీల్ బేగ్, సురేష్ గౌడ్, సనత్న డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ ముద్రాజ్, వైస్ ప్రెసిడెంట్ పురుషోత్తం, పాసి సందీప్, రవి, లడ్డు తదితరులు పాల్గొన్నారు. మన కాంపన్సేట్ చేస్తే జరిగినప్పుడే చేస్తే వాళ్ళకి ఏమైనా ఉపయోగపడుతుంది. మరి మీరంతా రికార్డ్స్ అంతా తీసుకుపోయి రాసుకోవడం చేయడం అన్నీ చేస్తున్నారు. కానీ చూడండి, చూసి ఏమైనా చేయండి. వాళ్ళు ఫోటోలే కదా, ఫోటోలని పెట్టేసిన మరొక పెట్టినా ఒకసారి ఆ ఫొటోస్ అవన్నీ తీసుకుపోయి సబ్మిట్ చేసి ఓకే సార్ కలెక్టర్ గారితో కూడా మాట్లాడు. ఓకే, ఉదయం ఎన్ని గంటలకు? ఉదయం 7:30 గంటలకు మరి ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇల్లు అంటే ఆ రూమ్ అంతా కాలిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. ఇప్పుడే వాళ్ళకున్న 7 ఏళ్ళ అబ్బాయి ధైర్యం చేసి అంటే వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు కూరగాయల మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకుందామని వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా అంటే ఆవిడ టీచరు, అతనేదో టీ కొట్టు నడిపిస్తుంది. బాబుకి ఎమర్జెన్సీ ఉంటే మేమిద్దరం బయటనే ఉంటాం కదా, ఎమర్జెన్సీ ఉంటే మాకు కాల్ చేయండి అని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారంట. అది ఇవ్వడమే ఈరోజు ఉపయోగపడ్డది. ఆ పిల్లోడు కూడా ధైర్యంగా మదర్ ఫాదర్కు ఫోన్ చేసి బయటకు వచ్చి ఉండడం. మరి షార్ట్ సర్క్యూట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే బయట అయితే ఏం లేదు, ఆ లోపల ఫ్రిడ్జ్లో జరిగినటువంటి సంఘటన అన్నారు. ఏదైనప్పటికీ బాధాకరమైనటువంటిది. బట్ ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ చాలా జరుగుతున్నప్పటికీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతలేదు. ఏదో అధికారులు వస్తున్నారు పంచనామానో లేకపోతే ఇక్కడ జరిగినటువంటి డ్యామేజ్ అంతా అసలు కలెక్టరేట్లు ఏంటంటే ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎమర్జెన్సీ కింద వాళ్ళు వెంటనే ఇక్కడికి రావడం, స్పందించడం, ఆ తర్వాత కొంత ఆర్థిక సాయం చేయడం అనేది జరుగుతుంది ఎప్పటి నుంచో. బట్ ఈ మధ్యకాలంలో వస్తుండ్రు, రికార్డ్స్ అన్నీ చూసుకుంటుర్రు, రాసుకుంటారు, పోతుండ్రు, కానీ అది ప్రాపర్గా జరుగుతలేదు. అందుకే నేను కలెక్టర్ గారు కూడా చెప్తా. ఎందుకంటే ఏదైనా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళకి ఏమైనా వెసులుబాటు ఉంటే కొంత సెట్ కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా పాపం ఇద్దరు కూడా యంగ్స్టర్సే కష్టపడి ఏదో ఇద్దరు కష్టం చేసి ఆవిడ టీచర్గా అతను ఏదో టీ కొట్టు నడిపించి ఇంట్లో బాబు కానీ లేకపోతే ఆ ఇంటికి ఉన్నటువంటి సామాగ్రి కానీ వాళ్ళు ఏదో చేసుకున్నారు. అవన్నీ బాగా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగినాయి. బట్ ఏదేమైనప్పటికీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, ఆ పిల్లోని కూడా ఏమి ఇబ్బంది జరగలేదు. కాబట్టి అది ఒకటి సంతోషం. తప్పకుండా మేము వారికి అన్ని విధాలుగా అండదండలుగా ఉంటాం.